జగన్ ఆత్మవంచన పనికిరాదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, నీకే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో నువ్వు సాగించిన విధ్వంస పాలన ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇంకొకసారి నీకు అధికారాన్ని కట్టబెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఏ రోజు నువ్వు చేసిన విధ్వంసాలు, నువ్వు తెచ్చిన సెక్షన్ 30 యాక్ట్, నువ్వు పెట్టిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో నువ్వు కొట్టేసిన భూములు, నువ్వు రకరకాలుగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలన్నీ ఒక్కటి కాదు. ఇసుక కుంభకోణం అయితేనేమి, మద్యం కుంభకోణం అయితేమి, రకరకాల కుంభకోణాల్లో లక్షల కోట్లు సంపాదించిన నువ్వు, నీ సామంత రాజుల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టే ప్రజలు నీ నెత్తి మీద కొట్టారు. నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా ఎక్కడో ఒక దగ్గర మా వాళ్ళకు కొన్ని ఇబ్బందులుండో సరిగా ఎలక్షన్ చేసుకోలేక గెలిచారు. కానీ ఆ 11 సీట్లు కూడా నీకు వచ్చే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి పులివెందుల్లో కూడా నువ్వే ఓడిపోయే పరిస్థితి ఉండేది. కేవలం మా వారు కొంత సరిగా లేరు కాబట్టి ఆ 11 సీట్లను గెలిచావు. ఇంకొకసారి ఆ 11 సీట్లు కూడా రాబోయేంతగా నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా విచక్షణ జ్ఞానం ఉందా? నువ్వు చెప్పే మాటకు ఎక్కడైనా న్యాయం ఉందా? ఈ ప్రజలకు ధర్మము న్యాయం అని అనిపిస్తోందా? ఏ విషయాన్ని, ఎంత పెద్ద విషయాన్ని జరిగినా, ఎంత పెద్ద అవినీతి జరిగినా, ఎంత పెద్ద విధ్వంసం జరిగినా అవన్నీ చిన్న విషయాలే. మా వాళ్ళకి ఏమీ తెలియదు, కావాల్సికల్లా మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేవలం నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఏ రోజైనా ఆత్మావలోకనం చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని మేము ఏమేం తప్పులు చేశాం, ఎక్కడెక్కడ మేము ప్రజలకు అన్యాయం చేశాం, ఎక్కడ తప్పులు చేస్తే మాకు ఈ శిక్ష వేశారు, ఇవన్నీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు ముందుకు వెళ్తే తప్పితే వచ్చే ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో నీకు 11 సీట్లు కూడా వచ్చే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా ఘంటాపదంగా మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి గుర్తుంచుకో. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశత్వంలో ఉన్నామా అనే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ఏ చిన్న తప్పు జరిగినా ఎవరిని కూడా ఖచ్చితంగా శిక్షించాలా. ప్రజాస్వామ్యంలో ఉంటే ఏ విధ్వంసం జరిగినా, ఏ సిస్టాన్ని మనం బ్రేక్ చేసినా అవన్నీ కూడా బాగుపరచాలా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలన్నీ బాగు చేసుకుంటూ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ 1.5 సంవత్సరంగా ఏ వ్యవస్థలనైతే భ్రష్టు పట్టించారో జగన్మోహన్ రెడ్డి, ఆ వ్యవస్థల్ని బాగు చేయడానికి ఈ 1.5 సంవత్సరం కూడా టైం సరిపోయింది. ఇంకా కూడా కొంత టైం పట్టేటట్టుంది. మొత్తం వ్యవస్థల్ని నాశనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి, వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఈ వైఎస్ కుటుంబమే దిట్టలు. ఇల్లు వైఎస్ రాజశేఖర్తో మొదలైన ఈ వ్యవస్థల విధ్వంసం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పీక్స్కి చేరింది, అత్యున్నతమైన స్థాయికి చేరింది.